సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగా లేవన్నారు. 10 మాసాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ల సమీక్ష అనేది అత్యంత ముఖ్యమైందన్నారు. ఎల్బీనగర్ రెసిడెన్షియల్ స్కూల్లో 20 గదుల్లో 700 మంది విద్యార్థులు ఉంటున్నామని, సరైన వసతులు లేవని విద్యార్థులు తెలిపారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దసరా కానుకగా భావించాల తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషకరమైన వార్త ఇది. 6,29,000 మంది ఒక 1000 స్కూళ్ళలోనే ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ దసరా